ఖరీఫ్ దగ్గర పడుతోంది. రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదవుతుందని కేంద్ర వాతావరణ శాఖ చెబుతుంది. కాబట్టి పంటలు సాగు చేపట్టే ముందు రైతులు ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో ఇప్పుడు చూద్దాం. వర్షాధారంపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులు ఖరీఫ్కు ఇప్పటి నుండే సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. జూన్ నెల నుంచి అక్టోబర్ వరకు సాగయ్యే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. ఈ కాలంలో పండే ప్రధానమైన పంటలు వరి, జొన్నలు, మొక్కజొన్న, పత్తి, చెరకు, నువ్వులు, సోయాబీన్, వేరుశెనగ. అయితే ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ చెబుతోంది. ఈ ఖరీఫ్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున పంటల సాగులో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలో రైతులకి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ఎల్నినో ద్వారా మరి సాధారణం కంటే తక్కువ వర్షపాతం కురుస్తుందని చెప్తా ఉన్నారు. అది ఓవరాల్గా చెప్తా ఉన్నారు. కానీ ప్రాంతాల వారీగా మరి ముఖ్యంగా మన ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే కూడా కొంత అడవి ప్రాంతాలు ఉండడం వల్ల మరి వివిధ రకాల పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఏదేమైనా రైతులు కొంత ఆందోళన చెందకుండా వాటికి తగ్గట్టు అంటే తక్కువ వర్షపాతం కురిసినట్లయితే మరి వాటికి తగ్గట్టు వ్యవసాయంలో కొన్ని యాజమాన్య పద్ధతులు చేయవలసిన అవసరం ఉంది. సో వాటిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితులలో ఈ మే మాసంలో ముఖ్యంగా ఈ లోతు దుక్కులు ఖచ్చితంగా రైతులు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎంబీపీలతోటి లోతు దుక్కులు చేసుకున్నట్లయితే మరి ఎక్కువగా నీరు ఇంకే అవకాశం ఉంటుంది. తద్వారా నీటిని నిలుపుకునే శక్తి భూమికి ఉంటుంది. కాబట్టి మొక్క పెరుగుదల ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి ఏటవాలుకు అడ్డంగా దున్నడం వల్ల కూడా ముఖ్యంగా ఈ యొక్క నీటిని సంరక్షించుకునేటట్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా తేమను నిలుపుకుంటుంది. అదేవిధంగా సారవంతమైన నేలను వెళ్ళిపోకుండా మరి నీళ్లను వెళ్ళిపోకుండా కాపాడుకోవచ్చు. ఇట్లాంటి పరిస్థితులలో ఈ యొక్క బయోపాలిమర్కి సంబంధించిన రసాయనాలతో కూడిన బయోపాలిమర్లను విత్తన శుద్ధిగా చేసుకోవాలి. అవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి 2 పురుగు మందులతో పాటు ఒక తెగుళ్ళ మందు లేదా 2 తెగుళ్ళ మందుతో ఒక పురుగు మందు ఇట్లా 3 రకాలుగా మార్కెట్లో ఉన్నాయి. వాటి వల్ల చేసుకున్నట్లయితే కొంత తేమను నిలుపుకొని మొక్క పెరుగుదల విత్తనము మొలకెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ప్రతి ఒక్క రైతు తూచా తప్పకుండా ఈ విత్తన శుద్ధి అనేది చేయాలి. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యమైనది ఈ యొక్క అంతర పంట. ఈ యొక్క పత్తి పంటలో రైతులు 8 నుంచి 10 వరుసలకు ఒక కంది వరుసను వేసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సంవత్సరం రాబో కాలంలో మరి 4 వరుసలకు ఒక కంది వరుస వేసుకున్నట్లయితే మరి ఈ యొక్క ఆపత్కాలిక పంట ప్రణాళికలో మరి ముందు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ముఖ్యంగా ఈ యొక్క అంతర పంట యొక్క వరుసలను ఖచ్చితంగా పెంచుకోవాలి. లేదు పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉన్నది అనుకుంటే మరి ప్రతి బదులు ముఖ్యంగా కందినే అంటే ప్యూర్ కందిగా సాధారణంగా అయితే ఒక 6 వరుసలకు పత్తి 6 వరుసలకు పెడతా ఉంటాము. కానీ ఇక్కడ ఒక 6 నుంచి 7 ఫీట్లు ఎడంతో ఈ యొక్క ప్యూర్ కందిని వేసుకున్నట్లయితే మరి కొంత ఈ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. బోదెసాలు పద్ధతి అనేది కూడా మరి ప్రతి పంటలో కానీ అదేవిధంగా వివిధ రకాల పంటలో మొక్కజొన్న అట్లాంటి పంటల్లో కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఈ బోదెసాల పద్ధతి వేసుకున్నప్పుడు అధికంగా వర్షాలు పడ్డప్పుడు బయట నీళ్లు పోయే అవకాశం ఉంటుంది. అసలే వర్షాలు పడనప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో తేమను నిలుపుకునేటట్లు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఈ పద్ధతిని ఖచ్చితంగా రైతులు ఈసారి వివిధ రకాల పంటలో చేయవలసిన అవసరం ఉంది. తద్వారా ఇప్పుడు పత్తి తర్వాత కంది పంటలలో ఈ యొక్క ఎండు తెగుల్ని కూడా నివారించుకునే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా సోయాబీన్ పంటను కూడా బ్రాడ్ బెడ్ అండ్ ఫర్రో బీబీఎఫ్ అనే మిషన్ ద్వారా కూడా విత్తుకున్నట్లయితే ఆ యొక్క బోదెసాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆ విధంగా కూడా తేమను నిలుపుకునేటట్లు చేయొచ్చు. బోదెసాలు పద్ధతి కాక నార్మల్ పద్ధతిలో వేసినట్లయితే మరి ఖచ్చితంగా ఒక 10 వరుసలకు ఒక నాగలి సాలు వేసుకున్నట్లయితే ఒక కాలువ వేసుకున్నట్లయితే కూడా తేమను నిలుపుకునేటట్లు చేసుకోవచ్చు. వర్షాభావ పరిస్థితులలో
మరి 3/19 కానీ 13/045 కానీ సో 28/28/0 అట్లాంటి ఎవ్రీ 15 రోజులకు ఒకసారి ఈ పంట పైన పిచికారీ చేసుకున్నప్పుడు ఈ వర్షాభావ పరిస్థితుల్లో మొక్క పెరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావంలో ఉన్న పరిస్థితులలో మరి దీర్ఘకాలిక రకాలు కానీ హైబ్రిడ్లు కానీ ఎంచుకోకుండా మధ్యకాలిక రకాలు తక్కువ కాల పరిమితి రకాలు ఎంచుకున్నట్లయితే ఈ వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదేమైనా కూడా ఒక 5 ఎకరము ఉన్న భూమిలో ప్రతి ఒక్క రైతు మొత్తం 5 ఎకరాలు ఒకే పంటను వేయకుండా వివిధ రకాల పంటలు పత్తి, సోయాబీను, కంది, పెసర, మినుము, జొన్న, మొక్కజొన్న లాంటి పంటలను వేసుకున్నట్లయితే ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పద్ధతులు ప్రతి ఒక్క రైతు చేయవలసిన అవసరం ఉంది.